शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈ 1 ఇయర్ మా పరిపాలన మీద మళ్ళీ ఒకసారి గత సంవత్సరంలో జరిగిన పనులు మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఏ రకంగా ఆలోచన చేయాలి, పనులు చేయాలి, దాని మీద కూడా డీటెయిల్ డిస్కషన్ ఉండాలి అని చెప్పి కావాలని 1 ఇయర్ సమీక్షను కొత్త సంవత్సరంలో తీసుకొచ్చి పెడతాము. డిసెంబర్ 7న మా ప్రమాణ స్వీకారం జరిగింది మా ప్రభుత్వానికి. ఆ రోజు నుంచి డిసెంబర్ 7, 2024కు 1 ఇయర్ అవుతుంది. కానీ ఇంకా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు నూతన సంవత్సరంలోనే ఈ సమీక్ష పెడతా ఉన్నాం. చాలా విప్లవాత్మకమైన మార్పులు మా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే మనం కొంత అర్థం కాక కొంత వెనుకబాటు అర్థమయ్యే ఉంటాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పాలన, పాలకులం కాదు మేము సేవకులం, ఈ 3 ఫౌండేషన్స్ మీద ఈ ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక విధానాన్ని అనుసరించి ఈ 1 ఇయర్ కూడా మేము నడుచుకున్నాం. ఏదైనా ఈ ప్రభుత్వం ఆఫీసర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఆఫీసర్ల గౌరవాన్ని కాపాడడంలో, వాళ్ళను సమన్వయపరిచి పనులు చేయించుకోవడంలో ఖచ్చితంగా గత ప్రభుత్వానికి భిన్నంగానే ఉంటాం. కూడా దాన్ని కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలి, ప్రజా జీవితంలో కరప్షన్ ఉండకూడదు అన్న కాన్సెప్ట్ తోటి కూడా పనిచేస్తాం. ప్రజల కోసమే అధికారులం ఉన్నాం, ప్రజాప్రతినిధులు ఉన్నాం. అధికారం వచ్చింది, అవినీతి రహిత స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైన పరిపాలన అందియాలని తప్ప అధికారాన్ని అనుభవించి జులుం చేసి దౌర్జన్యం చేయాలి అని చెప్పి గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఒక భావన ఉండిందో దానికి పూర్తిగా స్వస్తి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో కంటే భిన్నంగా పరిపాలన అందియాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.